శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. చాలా రోజులైంది కలిసి. ఎలా ఉన్నారు? సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్లన్నీ ఫాలో అవుతూ ఉండుంటారు అని అనుకుంటున్నాను. అయ్యో, ఫాలో అవడం ఏంటి? వాటి మీద విశ్లేషణలు, చీల్చి చెండాటాలు అన్నీ జరుగుతున్నాయి. ఓకే, అన్నిటికన్నా ఇప్పుడు మోస్ట్ పాపులర్ కాంట్రవర్షియల్ మన గ్లోబ్ టాట్ ఈవెంట్. రాజమౌళి గారు చేసిన కామెంట్స్ స్టేజ్ పైన హిందూ వర్గాలు, హిందూ సంఘాలు అన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీ పర్సన్స్ కొంతమంది ఆయనకి, రాజమౌళి గారికి సపోర్ట్ చేస్తూ కూడా కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్ పైన మీ కామెంట్స్ ఏంటి? రాజమౌళి గారు నాకు భక్తి లేదు అన్నమాట అబద్ధం. ఆయన ఊరికే ఏదో వేరే మూడ్లో ఏదో చెప్పుంటారు, కానీ ఆయనకి భక్తి ఉందనే విషయం ఆయనకే తెలియదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు దేవుణ్ణి నమ్మనివాడు ఎప్పుడన్నా మనకి ఏదైనా అన్యాయం జరిగినా దేవుడా ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి అండు. ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి. ఆయన నోట ఏమొచ్చింది? హనుమంతుడే ఉండి వెనకాల నడిపిస్తాడన్నాడు మా నాన్న. ఏడా హనుమంతుడు, నా ఈవెంట్ ఇట్ అయిపోయింది అని చెప్పి ఆయన్ని, వాళ్ళ నాన్నని, ఇండైరెక్ట్గా హనుమంతుడిని, ఇద్దరిని కూడా అనుకున్నాడు ఆయన. చాలాసార్లు ప్రతి మనిషి అనుకుంటాడు. మనకి బాగా క్లోజ్డ్ వన్స్ ఎవరన్నా చనిపోయారు అనుకోండి, అనుకోరా? ప్రతి ఒక్కడు ఆ టైంలో అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇంత దారుణం చేస్తాడా? ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్ని పూలదండాలు పెట్టాను, ఎన్నిసార్లు మొక్కాను, ఎన్నిసార్లు కాలు నడకను తిరుమల వచ్చాను, ఇదే నువ్వు మాకు చేసేది అని చెప్పి కొన్నాళ్ళు అసలు పూజలు చేయడం మానేస్తారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు నమ్మరని కదా, వాళ్ళు నమ్మారు, ఏదో అనుకున్నారు, కానీ అది జరగలేదు కాబట్టి తిట్టుకుంటారు. ఇది నమ్మని వాడికి అసలు ఏ గోలా లేదు. వాడికి అన్యాయం జరిగినా సరే, ఏదో యాక్సిడెంటో లేకపోతే నేను చేసిన దానివల్ల జరిగిందో అనుకుంటాడు తప్ప దేవుడిని నిందించాడు. వాడికి ప్లస్ జరిగినా కూడా వాడిదే క్రెడిట్, మైనస్ జరిగినా కూడా వాడిదే రెస్పాన్సిబిలిటీ అనుకుంటాడు, కానీ ప్లస్ జరిగితే దేవుడి దయ వల్ల వచ్చింది అనుకోడు. ఇప్పుడు అదే కాంట్రవర్సీ అవుతుంది. అంటే నమ్మిన వాళ్ళు ఆయన్ని నిందించడం ఇట్లాంటివి కామనే. నేను నమ్మను అని చెప్తూనే అది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి నమ్మకం ఉంది అనే విషయం ఆయనకే తెలియదా, లేదు తెలిసినా కూడా అబద్ధం చెప్పాడా? ఈ రెండు విషయాల్లో ఆయన ఏదో ఒకటి ఎంచుకోవాలి. రాజమౌళి గారు, మీ ఆప్షన్ ఏ. మీకు నిజంగానే నమ్మకం లేదు అంటే మీరు దేవుని తిట్టరు కాబట్టి, మీరు తిట్టారు కాబట్టి, మీకు తిట్టారంటే అదే ఒక అసహనం వ్యక్తం చేశారు. మీరు అనుకున్న ఇది మళ్ళీ తిట్టడం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. ఆప్షన్ బి, నమ్మకం ఉండి లేనట్టు నటిస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అయితే ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఆయనకి నమ్మకం ఉంది అనే విషయం ఆయన దేవుడిని అనడం వల్ల బయటపడ్డాడు. అంటే ఆయన సినిమాలు కూడా తీసుకుంటే అండి, ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి కూడా, మొదట ఆయన కాలేజీకి వెళ్ళేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని వెళ్ళటం జూనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత సింహాద్రికి వస్తే ఆ లాస్ట్ సీన్ అంతా అమ్మవారిదే ఉంటుంది ఆ టెంపుల్లో. అదంతా అలా ఒకడు దేవుడి సినిమా తీసినంత మాత్రాన వాడికి భక్తి ఉన్నట్టు కాదు, ఒకటి దెయ్యం సినిమా తీసినంత మాత్రాన దెయ్యాన్ని నమ్మినట్టు కాదు. రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలు చేస్తాడు, అవన్నీ కూడా ఆయనకి దెయ్యం మీద నమ్మకం ఉన్నట్టు కాదు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తారు. ఇవన్నీ కూడా భారతాలు, రామాయణాలు కానీ ఈయన నమ్మకం ఎక్కడ తెలుస్తుంది అంటే, జస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్లోనే కనబడిపోద్ది. అంతెందుకు ప్రతి సినిమాకి పూజ చేసి మొదలెడతారు కదా. కొబ్బరికాయ ఎవరు చుట్టూ తిప్పుతారు? వినాయకుడి చుట్టూ తిప్పుతారా, లేకపోతే ఇంకెక్కడైనా ఏ పటలు లేని చోట తిప్పుతారా? ఏ సినిమా అయినా అయింది శుద్ధంగా పూజ చేసి స్టార్ట్ చేస్తారు, ముహూర్తం చూసుకుని స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి ముహూర్తాలు, పూజలు ఇవన్నీ దేవుడి సంకేతం కాదా? సినిమాలో సరే పెడుతున్నారనే విషయం ఓకే, ఆయనకి నమ్మకం ఉంది. కాకపోతే మేబీ ఒకనొక సిచ్యువేషన్లో ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట, నేను నమ్మను అన్నాడు. బట్ ఇప్పుడు బయటపడిపోయారు. ఆయన సమాధానం చెప్పాల్సింది దేవుణ్ణి ఎందుకు అన్నారు అనడానికి కాదు. ఇది ప్రతి ఒక్కడు చేసే పనే. జీవితంలో ఎప్పుడో అప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడిని నిందించుకుంటాడు. సాక్షాత్తు రామదాసు లాంటి పరమ భక్తుడు సీతమ్మకు చేయిస్తే చింతాకు బతుకు నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టావు కదా, నీ కోసం గుడి కట్టిస్తే నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టించావు కదా, ఏ బుద్ధి నీ బుద్ధి అంతా పోయి గోదావరిలో కలిసిందని చెప్పి అంటాడు. దేవుణ్ణి తిట్టుకోవడం అనేది భక్తుడి హక్కు. ఒరే అనొచ్చు, వాడు భక్తుడు కాబట్టి.
ఆ లిబర్టీ ఉంటుంది భక్తుడికి. ఉమ్, సో ఆయన పరమ భక్తుడే, అందుకే ఆయన అన్నాడు. కానీ ఆయన సమాధానం చెప్పాల్సిందల్లా, ఎందుకు నాస్తికుడు అని యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? రాజమౌళి గారు మీరు డైరెక్టరు, మీరు ఎందుకు యాక్టర్ అవుతున్నారు? ఉమ్. సో ఇది ప్రశ్న. రాజమౌళి గారు ఖచ్చితంగా అది అబద్ధం చెప్పారు. ఆ అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి చెప్పాలి.